ఒకటే నేను తెలియజేసేది, ఈరోజు మీరు నిర్వాకం 5 సంవత్సరాల్లో రాయలసీమ పేరు చెప్పుకొని బతికారు, లూటీ చేశారు డబ్బులను. లూట్ మార్ అంటారు దీన్ని హిందీలో. లూట్ మార్ చేశారు మీరు రాయలసీమ ప్రాజెక్టులను పెట్టి. ముచ్చుమరి ఎత్తిపోతల పథకం దాని కెపాసిటీ పెంచింటే అయిపోయిండేది. ఆల్రెడీ ఉన్నది ఇది, అంద్రినీబాకు పెంచుతున్నట్టుగా ఇప్పుడు. దాన్ని అది కాకుండా కొత్త ప్రాజెక్ట్ ఎందుకు? పాతది చేస్తే దాంట్లో కొట్టడానికి రాదు, దాంట్లో దొరకవు. ఈ కొత్త దాండను పెడితేనే దొరికేది. ఈ రకంగా లూటీ జరుగుతూ ఉంది రాయలసీమలో. ఏ ప్రాజెక్టు కూడా ఒక షేప్కు రాలేదు ఇంతవరకు. పాపం ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసిన అంద్రినీవా, అదే రకంగా గాలేరు నగరి, సుజల స్రవంతి, SRBC, కేసీ కెనాల్ మోడర్నైజేషను, ఇవన్నీ మీరు శాంక్షన్ అయిన ప్రాజెక్టు గుండ్రేవులా వెయిట్ చేసుకుంటా కూర్చుంటేవి. చేస్తాడులే జగను జగను అని. రాయలసీమోడు జగను పులివెందులోడు చేస్తాడులే ఇప్పుడన్నా చేస్తాడనుకుంటా. ఏది గుండ్రేవుల ప్రాజెక్టు ఆడిబాయనో ఎవడు మాట మాట్లాడేవాడే లేడు. ఎంతమంది మాట్లాడతారో చూద్దాంపా ఇప్పుడు బహిరంగ సభలో. ఒక్క సెంటు నేను చెప్తున్నాను, రాయలసీమలో ఉన్నటువంటి లెజిస్లేటర్స్ ఎవరైతే ఓడిపోయినారో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాళ్ళు, ఒక్కడన్నా వ్యవసాయం చేసేవాడు ఉన్నాడా? ఎవడన్నా ఒక్కడు? ఆనాడు ఉన్నటువంటి పాణ్యం ఎమ్మెల్యే వ్యవసాయదారుడా? ఎన్ని ఎకరాలు చేశాడు? ఏమేస్తాడో చెప్పమనండి. ఎవడు లేడు. వ్యవసాయము చేసేవాడే లేడు. వ్యవసాయం చేసి తన్నులు తిని నష్టపోతేనే అర్థమయ్యేది వ్యవసాయం అంటే ఏమో, నీళ్ళు అంటే ఏమో, దాని విలువ అంటే ఏమో. సూట్ కేసులలో డబ్బులు తీసుకొచ్చి టికెట్లు సంపాదించే ఉండా కొడుకులకు ఏం తెలుస్తుంది వ్యవసాయం అంటే? ఈ ప్రాజెక్టులు అంటే ఏం తెలుస్తుంది? రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎంతవరకు వచ్చినది? స్టాప్ అయినది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు మీద ఒక బ్లేమ్ చేస్తున్నారు తప్ప, బ్లేమ్ గేమ్ అంటారు దీన్ని. బ్లేమ్ చేస్తున్నారు తప్ప అది ఎప్పుడు ఆగిపోయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఆగిపోయింది రాయలసీమ ఎత్తిపోతల? ఆ రాయలసీమ సారీ మళ్ళీ అదే జారుతుంది. నెల్లూరు ఎత్తిపోతల పథకం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టాప్ అయింది? అది స్టార్ట్ అయ్యింది వాళ్ళ హయాంలోనే, స్టాప్ అయ్యింది వాళ్ళ హయాంలోనే. ఇది బ్లేమ్ గేమ్ తయారైనారు. సిగ్గులే కొంచెమన్నా? రాయలసీమలో అందుకే చిత్తుగా ఓడిపోతుంది మీరు. నంద్యాల పార్లమెంటులో ఉన్నటువంటి ఇది, నంద్యాల పార్లమెంట్ అనేది ఇది కృష్ణా జలాలకు, తుంగభద్ర జలాలు వచ్చి రిజర్వాయర్లో చేరిన తర్వాత ఇదే హెడ్ క్వార్టర్స్, ఇది వాటర్ హెడ్ క్వార్టర్స్. పెడతామని ఆయన ఏడబెట్టాలనే మరి ఏదో ప్యాలెస్ కట్టినాడండి. అప్పుడు అదే మూతపడింది. ఇప్పుడు ఆడ కట్టారంట విశాఖపట్నంలో, ఆడబెట్టాలని. సిగ్గులే? వాటర్ క్యాపిటల్ అయినటువంటి కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెట్టక తీసుకుపోయి విశాఖపట్నానికి కృష్ణా జలాలకు, కృష్ణా బోర్డుకు సంబంధం ఏముందయ్యా? సిగ్గులే? అందుకే బహిరంగ సభ మీరు ఈరోజు పెడుతున్నారు. అంతా వ్యవసాయేతరులు వచ్చి మాట్లాడదలుచుకున్నారు. ఆడ వ్యవసాయం లేదు వీళ్ళకి. నీటి పారుదల అంటే ఏమో తెలియదు, ఎన్ని టీఎంసీలు అంటే తెలియదు, ఎన్ని క్యూసెక్కులు అంటే తెలియదు. మీరు బహిరంగ సభ ఆడబెట్టి చంద్రబాబు నాయుడు మీద బ్లేమ్ గేమ్ ప్లే చేయనీక చూస్తున్నారు. ప్రజలు అంతా తెలివిపరులు. ప్రజలకు తెలుసు ఏం జరిగిందో ఆ 5 సంవత్సరాలు. అందుకే ఓడిపోయింది. మీరు సరిగా చేసింటే ఎందుకు ఓడిపోతారు? మీరే గనక ప్రాజెక్టులు, నీళ్లు, వ్యవసాయదారులను ఆదుకొని ఏదో రైతు భరోసా అని పెట్టి దాంట్లో విత్తనాలే, ఆ భరోసాలో ఏమి లేవు. ఆ రైతు భరోసాలో ఏమన్నా ఉన్నాయా? నథింగ్. మార్కెట్ యార్డ్లలో లూటీ, నంద్యాల మార్కెట్ యార్డ్లో లూటీ, ప్రొద్దుటూరు మార్కెట్ యార్డ్లో లూటీ, నందికొట్కూరు మార్కెట్ యార్డ్లో లూటీ. పురుకోనల కాడి నుంచి అమ్ముకొని పోతుంది మీరు, ఖాళీ సంచుల కాడి నుంచి అమ్ముకొని పోతుంది మీరు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, వ్యవసాయం అంటే తెలియదు మీకు. మీరంతా రియల్ ఎస్టేట్ వాళ్ళు, వ్యాపారస్తులు మీరు. ఈ మోకాళ్లకు సూదులు చెక్కేటటువంటి క్యాండిడేట్లు మీరు.
ఏ రోగం లేకున్నా సూచి ఎక్కి లక్షలు లక్షలు పీకేటటువంటి క్యాండిడేట్లు మీరు. ఒక్క సెంటు వ్యవసాయం చేసేవాడిని ఒక్కరిని చూపియండి మీరు మొత్తం రాయలసీమలో. జగన్మోహన్ రెడ్డితో పాటుగా, జగన్తో పాటుగా వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరున్నారు? ఒక్క పాపం వాళ్ళ మామ అదో ఆ నీళ్లు సర్వరాయుడు ప్రాజెక్టు నుంచి నీళ్లు కొట్టుకొని పోయి బత్తాయి తోటలు వేసుకున్నాడు ఆయన ఒకడే. ఇంకా మిగతా ఎవడున్నాడు చూపియండి. ఎవడున్నాడా వ్యవసాయం చేసినాడు? ఒక సెంటులో వరి వేస్తున్నారా? ఒక అర్ధెకరాలో ఏమన్నా గ్రౌండ్ నట్ వేస్తున్నారా? ఒక ఎకరాలో ఏమన్నా మొక్కజొన్న వేస్తున్నారా? వీళ్ళు పత్తి వేస్తున్నారా? చెప్పమనండి. ఎవడన్నా వేస్తున్నటువంటి వాడు ఎదుగో సర్టిఫికేట్ తీసుకొని రమ్మండి. ఈ మధ్య సర్టిఫికేట్ ఇస్తున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్స్. ఫలానా ఎమ్మెల్యే వ్యవసాయం చేస్తున్నాడు, ఫలానా ఎంపీ వ్యవసాయం చేస్తున్నారు, ఇదిగో మా హయాంలో ఇంత వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాము, వీళ్ళు వ్యవసాయదారులు, వీళ్ళకు బాగా అవగాహన ఉంది, చెప్పమనండి. మేము వ్యవసాయాన్ని సాధించుకుంటాం, మేము చేసేవాళ్ళం, తన్నులు తినేవాళ్ళం, నష్టపోయే వాళ్ళం. చూపియండి ఎవడన్నా ఉంటే. సిగ్గు లేకుండా ఇట్లాంటివన్నీ పక్కకు పెట్టి మీరు ఆ నెల్లూరు ఎత్తిపోతల పథకం మీద పడి హిడెన్ అజెండా. నెల్లూరులో ఉన్న 2 రిజర్వాయర్లు నిండనీకనే మా కాడే ఆడుండే రిజర్వాయర్ దో ఉన్నా కూడా ఇట్లుండే రిజర్వాయర్ ఇదో. ఆ రిజర్వాయర్ల ముఖం చూడండి మీరు ఎట్లుందో. కాబట్టి మీరు ప్రజలను తప్పుదో పట్టించేదానికి, నయవంచన చేసేదానికి మీరు ఒక బహిరంగ సభ పెట్టారు. చంద్రబాబు నాయుడు ఆయనను బ్లేమ్ గేమ్లో ఆయనను ఇన్వాల్వ్ చేసేదానికి చేశారు. ముందు మీరు రాయలసీమలో ఉన్న ఈ రోజు లీడర్లు ఎవరైతే వస్తున్నారు ఈ బహిరంగ సభకు, వాళ్ళకి ఎంతెంత పొలం ఉంది, ఏమి పండిస్తున్నారు అన్నటువంటి డేటా తీయండి. మీరు డేటా తీయండి. ఏది తెలియకుండా మోసం చేసేదానికి ఈరోజు బహిరంగ సభ ఇడబెట్టు. తెగిపోయినటువంటి అల్గనూరు రిజర్వాయర్లో పెట్టి బహిరంగ సభ, పెద్ద బయలు చూడు. ఎంతమందిని తోలుతారో తోలండి మరి. కాబట్టి ఈ మోసం చేసేది మానుకోండి. రాయలసీమను పక్కదో పట్టించేది మానుకోండి మీరు. మాకు కావాల్సింది బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కోసం పోరాడండి. మేము మీతో పాల్గొంటాం, మేము మీతో నడుస్తాం. బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కట్టి 60 టీఎంసీల నీళ్లు కనుక అక్కడ నిలుపుదల చేసే రిజర్వాయర్లో మీతో పాటుగా మేము సహకరించేదానికి సిద్ధం. అది కాదు కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలా, ఏదైనా నామకే వస్తే డబ్బులు కొట్టుకొని పోవాలా. ఇది రాయలసీమ దుస్థితి, ఇది రాయలసీమకు జరుగుతున్న అన్యాయం. అందుకే ఈరోజు ఈ గట్టు మీద నుంచే నేను ప్రెస్ మీట్ పెట్టి తెలియజేస్తాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.